నేను ఇక్కడ 9th క్లాస్ నుండి ఉంటున్నా అండి. ఇప్పుడు నేను బీఈడీ ఫస్ట్ ఇయర్. 9th ఇక్కడే, 10th ఇక్కడే, ఇంటర్, డిగ్రీ అన్నీ ఇక్కడే కంప్లీట్ చేశాను. నేను ఏ రోజైతే ఫస్ట్ రోజు ఇక్కడ వచ్చి ఉన్నానో ఆ రోజు నుండి ఉన్న సిచ్యువేషన్స్ ఈ రోజు వరకు కూడా అవే ఉన్నాయి. మాకు వాటర్, కరెంట్, ట్రాన్స్ఫర్మేషన్ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. 4 అడుగులు వేస్తే కలెక్టరేట్ వస్తుందనే కానీ కలెక్టర్ ఎక్కడికో వెళ్ళి రోడ్స్ క్వాలిటీ చెక్ చేయడం ఇంక 3 మంత్రులు ఉన్నారు. ఖమ్మంకి 3 మంత్రులు ఉండి చెప్పుకోవడం సిగ్గుచేటు. ముందు వాళ్ళ ఈ భూమి కోసం వాళ్ళు పంచుకోవడం కోసం పేద ప్రజల మీద ఇంతమంది ఫోర్స్ని దింపి పేద ప్రజలపైకి బజార్కి 200 మంది చొప్పున పంపించారు. పేద ప్రజలు ఎట్ట తట్టుకుంటారు సార్? 200 మందిని పాక్ వాళ్ళ మీద దింపినట్టు పేద ప్రజల మీద దింపితే వాళ్ళు ఎక్కడ తట్టుకుంటారు? ఇక్కడ 600 మంది 700 మంది ఉన్నారు. వాళ్ళు సీక్రెట్ ఆపరేషన్ మా మీద ఏంటండి? పేద ప్రజల మీద ఎవరైనా సీక్రెట్ ఆపరేషన్ చేస్తారా? ఎవరైనా? ఎంతమంది మున్సిపల్ సిబ్బందులు ఏంటి, ఇంకా ఆర్మీ వాళ్ళు ఏంటి, బెటాలియం ఏంటి, పోలీసులు ఏంటి, ప్రతి ఒక్కళ్ళు అన్ని రంగాల్లో ఏంటి ఆంధ్ర నుండి అన్ని జిల్లాల నుండి పిలిపించుకొని మరి ఇక్కడ పేద ప్రజల మీద చేపించారు. ఇది ఏమాత్రం న్యాయం కాదు అసలు. ముందు మీరు పరిపాలన మార్చుకోండి. నేను మొన్నటి నుండి ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాలన్నా మేమే, దింపాలన్నా మేమే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మొత్తం పేద ప్రజలు ఉంటున్నారు, చదువుకునే పిల్లలు ఉంటున్నారు, ఇంకా చిన్న పిల్లలు ఉంటున్నారు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలి పిల్లలు. కనీసం ఇక్కడ కనపడే ప్రాబ్లమ్స్ పట్టించుకోకుండా ఎక్కడో ఉన్న ప్రాబ్లమ్స్ పట్టించుకోవడం ఏంటో మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ మీరు కూల్చేయాలనుకుంటే ఇంటింటికి నోటీస్ అతికించి వీళ్ళు ఏం చేశారు? కూల్ చేసిన తర్వాత ఫ్లెక్సీ అంటించారు, అది నోటీస్ అంటున్నారు. అది కాదు కదా. ఇక్కడ ప్రతి ఇంటికి నోటీస్ అంటించి ఈ నోటీస్ ఏంటో అర్థం అవ్వకపోతే ప్రతి ఒక్క ప్రజలకు చెప్పాలి. వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కాదు. నోటీస్ చూస్తే వెంటనే ఎట్లా అర్థమైంది? మొత్తం కూల్ చేసి నోటీస్ ఇచ్చిన అంటే ఎట్లా కుదిరిద్దండి? ప్రతి ఇంటికి నోటీస్ ఇవ్వాలి. వాళ్ళు రూల్స్ వాళ్ళకి తెలియదేమో. మేము సిస్టమేటిక్గా వెళ్తున్నాము. అండ్ ఆల్సో మాకు 6 ఆర్డర్స్ ఉన్నాయి. దాంట్లో ఒక ఆర్డర్ ఏంటంటే, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకి తక్షణమే వాటర్, ట్రాన్స్ఫర్మేషన్, కరెంట్, ఇంకా చదువుకునే పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి హైకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ పట్టించుకోలేదు. అండ్ ఆల్సో స్టేటస్కో ఉంది. స్టేటస్కో అంటే ఇల్లు వేయొద్దు, ఇల్లు తీయొద్దు. అండ్ నాట్ ఇంటర్ఫేర్డ్ ఆర్డర్ ఉంది. ఇన్ని ఆర్డర్స్ ఉన్నా కానీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్సే పట్టించుకోవట్లేదంటే ఇంకా మీ పరిపాలన ఏంటో మాకు అర్థం కావట్లేదు సార్. ఇన్స్పిరేషన్గా ఉండాల్సిన మీరే అట్లా చేస్తే ఇక మాకు మాటలు కూడా రావట్లేదు. చదువుకునే పిల్లలకి మాకు ఆల్రెడీ మనసులో ముద్ర పడిపోయింది. మేము చదివినా వేస్ట్ అనిపిస్తుంది. ముందు మేము గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాం, మేము హైయర్ స్టడీస్కి ప్రిపేర్ అవుతున్నాము. మీరు అంత స్థాయిలో ఉండి, అధికార స్థాయిలో ఉండే మీరు మీ స్థాయిని కరెక్ట్గా ఉపయోగించుకోకుండా ప్రజల మీద దౌర్జన్యం చేస్తే మీకేం వచ్చిద్దండి? ఒకవేళ మా భూమికి ఏ ఆర్డర్స్ లేకపోతే మీరు వేసుకున్న 1 మంత్కి వచ్చి ఇదమ్మా అని నోటీసులు అంటించి మొత్తం పేద ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. అట్లా కాకుండా దౌర్జన్యంగా పడిపోయారు. ఒకవేళ లేవని చెప్తే కానీ అన్నీ ఉన్నాయి, ఆర్డర్స్ అన్నీ ఉన్నాయండి. ఆర్డర్స్ వాళ్ళు చదువుకున్నారో చదువుకోలేదో మాకు అర్థం కావట్లేదు. నాట్ ఇంటర్ఫేర్డ్ అంటే వాళ్ళకి అర్థం కాదా? స్టేటస్ కో అంటే వాళ్ళకి అర్థం కావట్లేదా? వాళ్ళు ఎడ్యుకేటెడే కదా. అయితే మొన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతమంది ఆల్రెడీ ఊర్లలో ఇల్లులు ఉన్నాయి, ఇతర చోట్ల ఇల్లులు ఉన్నాయి, వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటున్నారు. కాకపోతే అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్న ఎంక్వైరీ చేసి నిజమైన పేదవాళ్ళకి నేను ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. దాని మీద మీరేం చెప్తారు? పొంగులేటి శ్రీనివాస సొంతూరు ఏదండి? పొంగులేటి శ్రీనివాసది సొంతూరు ఎక్కడ? ఆయన ఎక్కడో ఆయన పదవి కోసం, ఆయన పని కోసం, ఆయన పోస్ట్ ఏంటి? ప్రజలకు పని చేయడం. ఆయన పదవి కోసం, ఆయన పని కోసం, అంటే ఆయన జీవనాధారం అదే ఆ పోస్టే. ఇంకా ఆయన జీవనాధారం కోసం ఇక్కడ వచ్చి ఉంటండి ఆయన. ఇప్పుడు ఆయన వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకోలేదా? ఆయన వచ్చి బిల్డింగ్ లేపి ఇంకా ఇంటి చుట్టూ కరెంట్లు అవి ఇవి పెట్టించుకోలేదా? ఆయనే సొంత ఊర్లో ఉండి పని చేయట్లేదు కదా. ఇప్పుడు ప్రజలు ఇక్కడ ఖమ్మంలో ఉంటున్న ప్రతి భవనాల్లో, ప్రతి ఆఫీసులో ఇక్కడ ఉంటున్న ప్రజలే పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా రెయ్యం బగళ్ళు, నైట్ డ్యూటీస్ ఏంటి అన్ని చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళ సొంత ఊర్లో ఉంటే ఎట్లా అండి? వాళ్ళు వలస కూలికి వచ్చి ఇక్కడ రెంట్లుకుండి నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలందరినీ భూదాన్ భూమి పాయింట్అవుట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ 2014లో పెట్టింది. ప్రతి 100 గజాల భూమి పేదలకి 100 గజాల భూమి ఎవరిస్తారండి? ఇంత వాల్యుబుల్ ల్యాండ్లో ఈ వాల్యుబుల్ ల్యాండ్ అని రైట్ సైడ్ కలెక్టరేట్, ఫ్రంట్ స్కూల్స్, బ్యాక్ ఇంకా అర్బన్ పార్క్, మెయిన్ అర్బన్ పార్క్, ఇక్కడ కాలేజెస్, ఇంత వాల్యుబుల్ ల్యాండ్ అనే
వాళ్ళు ఇంత దౌర్జన్యం చేస్తున్నారు. 4,000 ఫోర్స్ని దింపి మేము మా సొంతూర్లు మాకు ఉన్నాయి. అక్కడ బ్రతకాలంటే అక్కడ ఏమీ లేదు, సోర్స్ కానీ పనులు కానీ ఏమీ లేవు. అక్కడ మేము వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాం. 20 సంవత్సరాల నుండి ఇక్కడ రెంట్లుకుంటూ మాకు ఇల్లు లేక ఇబ్బంది పడుతుంటే గ్రామీణ పేదల సంఘం భూదాన్ బోర్డు వాళ్ళు మాకు ఇక్కడ ఇచ్చారు. మీరు సరే మీరు పరిపాలన మీ ఊర్లో ఉండి చేయండి. ఖమ్మంలో ఎందుకండి ఇల్లులు? మరి ఖమ్మంలో వాళ్ళకి ఇల్లులు ఎందుకు? ఒక్క నిమిషం. పొలిటీషియన్స్ అంటే వాళ్ళకి భూములు ఉండాలని ఏమన్నా ఉందా? భూములు వాళ్ళ పేర్ల మీద ఎకరాలు రాయించుకోవాలని ఏమన్నా ఉందా? పొలిటీషియన్స్ అంటే పొలిటీషియన్స్ రియల్ మీనింగ్ నేను చెప్తా, నేర్చుకోండి. ఫస్ట్ పొలిటీషియన్స్ మీరు నేర్చుకోండి. ప్రజలని ఏ విధంగా వారికి ఎటువంటి నష్టం కలగకుండా, వారికి ఎటువంటి సమస్య రాకుండా మీరు లీడ్ చేస్తారని ప్రతి ఒక్కరు ఓటేసి నిలబెట్టారు. అండ్ ఆల్సో పొంగిలేటి శ్రీనివాస ఆయన పార్టీ మారుతుంటే ఆయన మంత్రి, ఎన్ని పార్టీలు మారినా మంత్రి పదవి ఒక్కటే ముఖ్యమా? మంత్రి పదవి ఒక్కటే ముఖ్యమండి. ప్రజలు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఇక్కడే కలెక్టరేట్ ఉంది, 3 మంత్రులు ఖమ్మంలోనే ఉన్నారు. మొత్తం ఖమ్మం అంటే నడిబోటు ఎవరికి తెలియంది లేదు. గవర్నమెంట్ ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. ఇక్కడ 1000 కుటుంబాలు ఉంటున్నాయి. అసలు గవర్నమెంట్ అంటే, ప్రభుత్వం అంటే ఒక్క కుటుంబానికి నష్టం జరిగితే బాధ్యతతో ఆ కుటుంబాన్ని ఆదుకోవటం గవర్నమెంట్ పని. ఇక్కడ 1000 కుటుంబాలు పైన ఉంటున్నాయి. వాటర్ లేవు, కరెంట్ లేదు, ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ లేదు, ఇంకా గర్భిణీ స్త్రీలకి అంగన్వాడీ ఇంట్లో కేర్ టేకర్స్ వాళ్ళు లేరు. చిన్నపిల్లలు స్కూల్స్ దూరము. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మేము డబ్బులు వేసుకొని ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు ఇస్తున్నారు ఇక్కడ డబ్బులు? అసలు ఇంత వాల్యుబుల్ ల్యాండ్ 1 లక్ష 2 లక్షలు మేము వేసుకొని నడిపించుకుంటున్నాం. ఇప్పుడు పార్టీ మీటింగ్ పెట్టాలంటే వేరే వాళ్ళు వాళ్ళే టీఆర్ఎస్ వాళ్ళైనా ఇంకా ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం అయినా వేరే వాళ్ళు పార్టీ మీటింగ్ పెట్టాలంటే వాళ్ళకి 1 లక్ష 2 లక్షలు ఖర్చు అవ్వా? జస్ట్ వాళ్ళు ధర్నా చేయడానికే వాళ్ళ జనాలకి 200 ఇవ్వడానికైనా, వాటర్ బాటిల్స్ కైనా, దేనికైనా వాళ్ళకి 1 లక్ష 2 లక్షలు ఖర్చు అవుతాయి. అలాంటిది మేము ఇక్కడ మినీ గవర్నమెంట్ నడిపించుకుంటున్నాం. గవర్నమెంట్ ఎట్లా పట్టించుకోవట్లేదు. వాళ్ళే కూర్చోవాలంటే మా డబ్బులు మా కాడే ఉంటే ఎట్లా నడిసిద్ది? మా బ్రతుకులు ఎట్లా నడవదు కదా. ఇక్కడ బాధ్యత తీసుకొని నడిపిస్తున్నారు. ఒక్కొక్కరి మీద 10 కేసులు పెట్టారు. ఎందుకు పెట్టారో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమన్నా హత్యలు చేశారా, లేకపోతే వాళ్ళు ఏం దోపిడీ చేశారా? ఏం చేశారు? వాళ్ళు పేదల కోసమే కదా పోరాడేది. వాళ్ళ మీద 10 కేసులు పెట్టారు. ఆ కేసుల నుండి ఎవరు విడిపించుకోవాలి? మేమేనా? మళ్ళీ మేము కాలనీ అంత డబ్బులు వేసుకోవాలా? మళ్ళీ 1000 2000 మొత్తానికి వేసుకొని వాళ్ళని విడిపించుకోవాలా? మళ్ళీ ఈ భూమి కేసు నడుస్తుందా? లాయర్ ఉత్తుపుణ్యానికి లాయర్ ఎవరు మాకు తీర్పు తీర్చేది? ఇంత వాల్యుబుల్ ల్యాండ్ ఆయన వాదిస్తున్నాడంటే మేము ఎంత పెట్టాలి? లాయర్స్ వాదించే విధానం మీకు అందరికీ తెలియనిది కాదు. నేను చెప్తున్నా, లాయర్స్కి ఎంత పెట్టాలి? మా ఇక్కడ లీడ్ చేసే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. వాళ్ళని బయటికి తెప్పించుకోవాలి. సగం మా డబ్బులన్నీ మీకు పోయటమే సరిపోతుంది. వాళ్ళకేమి ఇచ్చినవో మాకు అర్థం కావట్లేదులే. కానీ ఇక్కడ మినీ గవర్నమెంట్ నడిపించుకున్నాం. అండ్ ఆల్సో ఇక్కడ కొంతమంది వ్యతిరేకంగా మీడియా ముందు ఇక్కడ వాళ్ళే మాట్లాడుతున్నారని అంటున్నారు కదా. ఇందాక తులసి తోట ఉందంటే దాంట్లో గంజాయి మొక్క పక్కా మొలిసిద్ది. 100 మంది మంచోళ్ళు ఉన్నారంటే దాంట్లో 10 మంది చెడ్డోళ్ళు ఖచ్చితంగా లేస్తారు. చెడు ప్రచారం ఖచ్చితంగా జరిగిద్ది.